అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను మరీనా బీచ్‌కి వెళ్తున్నాం. అక్కడ వాతావరణం ఎలా ఉంటదో, అక్కడ మనుషులు అందరూ ఎంత ఎంజాయ్ చేస్తారో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం బస్ స్టాప్‌కి వెళ్ళాలి. మన కార్డ్‌లో మనీ ఎంత ఉన్నాయో మెషిన్‌లో పెట్టి చెక్ చేసుకొని F15 అయినా 17 అయినా ఎక్కాలి. కార్డ్ స్కాన్ చేసుకొని ఎక్కాలి. మనకి కార్డ్‌లో మనీ తక్కువ ఉంటే గనక ఫైన్ పడుతుందన్నమాట. సీట్ దొరికింది. ఇదేనండి ఆన్ ప్యాసో మెట్రో. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఎంట్రన్స్‌లో ఉన్నాం. చాలా అంటే చాలా బిజీ ఉందండి. ఎందుకంటే రంజాన్ హాలిడేస్ కదా! ఇంకొంతసేపట్లో మెట్రో వస్తుంది. మేబీ 2 మినిట్స్‌లో అలా వచ్చేస్తది. మెట్రో వచ్చిందండి, ఎక్కాము. ఇది మధ్యలో అనమాట. మరీనా బీచ్‌కి వెళ్ళే దారిలో బిల్డింగ్స్ ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం అండి మరీనా బీచ్‌కి వెళ్ళటం. ఫైనల్లీ రీచ్ అయ్యాం. ఇక్కడి నుంచి బీచ్‌కి వెళ్ళాలంటే ఒక 10 మినిట్స్ అలా వాకింగ్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ టైంలో అయితే చాలా బిజీ ఉంటుందండి అక్కడ బీచ్ దగ్గర. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3 నుంచే బిజీ ఉంటుంది. ఇంటి దగ్గర బీచ్ వేరు, ఇండియన్ బీచ్ వేరు, ఇక్కడ వేరే బాగుంటుంది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, మెట్రో లోకల్ మెట్రో అనమాట. వచ్చేసి బైస్కిల్ రెంట్కి ఇస్తారు. ఇక్కడ నుంచి కొంతమంది నడిచి వెళ్ళలేక తీసుకొని రెంట్కి వేసుకుని వెళ్తారనమాట. కొంచెం హెడేక్గా ఉందనేసి ఇక్కడ టీ తీసుకుని తాగుతూ వెళ్ళిపోయాను. మనం టీ లేకపోతే ఉండలేం కదా మరి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఇది బీచ్ కాదు, కాకపోతే ఇక్కడ బోట్ అవి వెళ్తాయండి. ఇందులో మనం టికెట్ తీసుకుని ఎక్కాలన్నమాట. వాటిలో ఫ్రీగా తీసుకెళ్ళరు. ఈ లొకేషన్ అది చూపించడానికి కోసం. అందులో కూడా ఫుడ్ తినడానికి అన్ని హోటల్ లెక్క ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది కదండి లొకేషన్. అదిగో చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అందులో అందరూ. నేను కూడా అది ఎప్పుడూ ఎక్కలేదు అసలు. ఇక్కడ ఈత చెట్లు అన్నీ చాలా బాగుంది. ఈ లోకల్ మెట్రో అయితే ఇక్కడ అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఇక్కడ బాగా డెవలప్ అయింది కదండి. అప్పుడు అది హారన్ కొడుతుంది. తర్వాత ఎంట్రన్స్లో ఉన్నామండి మనం. ఈ బిల్డింగ్ నుంచి ఇటు రావడానికి చూడండి, పైన కూడా ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. మేబీ ఇది షాపింగ్ మాలో ఏంటో తెలీదు. ఈ టైంలో ఇక్కడ చిన్న పిల్లలతో సహా అందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే సమ్మర్ టైము, ఇంకా హాలిడేస్ కదా. ఎండ అయితే అంతగా ఏం లేదండి. టైం వచ్చేసి దుబాయ్ టైము 4 ఎంతో అయింది. చూడండి అక్కడ పెద్ద జాయింట్ వీల్ కనిపిస్తుంది కదా. అదైతే ప్రజెంట్ ఆన్లో ఏం లేదు. మరి అసలు అది ఆన్ చేస్తారో ఏమో నాకైతే తెలీదు. ఆ జాయింట్ వీల్ వెనకాల కూడా లొకేషన్ అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయండి. చూడండి ఇక్కడ అందరూ ఎంత ఎంజాయ్ చేస్తూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. ఇవి వచ్చేసి పిజ్జా, బర్గర్ అవన్నీ ఆర్డర్ చేసుకుని తినడానికి కూడా అన్నీ దగ్గరగా ఉన్నాయండి. ఈ వెహికల్ ఏంటో చాలా వెరైటీగా ఉంది. నేనైతే ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్లో లోపలికి వెళ్ళిపోతున్నాం. బీచ్ ఆల్రెడీ కనిపిస్తుంది కదండి. ఇదే ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం కొత్తగా ఉంది అసలు ఈ లొకేషన్. కానీ చాలా బాగా నచ్చింది. అందరూ ఫొటోస్ దిగే వాళ్ళు దిగుతున్నారు, వీడియోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా బిజీగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఫుడ్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. చూడండి ఎంత జనం ఉన్నారో ఇక్కడ. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో సహా వచ్చేస్తారండి బీచ్కి ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో లొకేషన్. ఆ మధ్యలో కనిపిస్తున్న దానికైతే 125 అంట టికెట్. ఒక గ్రూప్గా కూడా వెళ్ళొచ్చండి ఆ లోపలికి.
ఇక్కడ కూడా షిప్‌లు, బోట్‌లు అన్నీ ఉన్నాయండి. నేను జస్ట్ స్నానం కూడా చేయలేదు, ఏం చేయలేదు. జస్ట్ వాటర్‌లో కొంచెంసేపు అలా ఆడుకున్నాను అంతే. నాకైతే చాలా నచ్చిందండి. ఇంతకుముందు జూనియర్ బీచ్‌కి వెళ్ళినా గానీ అక్కడ అంత బాలేదు. ఇక్కడైతే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఆ లోపలికి వెళ్ళాలనుకుంటున్నా. చూడండి ఎంత బాగుందో కదా! నాకు ఫుల్లు హ్యాపీ అసలు. ఎవరైనా ట్రావెల్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. చూడండి చాలా బాగుంది. ఇవి ఒంటె అనమాట. ఇవి కూడా ఎక్కొచ్చు. దీనికి కూడా మనీ తీసుకుంటారు. అందరూ ఇసుకలో ఆడుకుంటున్నారు. చిన్న పిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారిక్కడ. అందరూ వస్తున్నారు బీచ్‌కి. రంజాన్ హాలిడేస్ కదా! మళ్ళీ హాలిడేస్ దొరకవు. అందరూ బిజీ అయిపోతారండి. ఫైనల్లీ అయితే టైమ్ ఈవినింగ్ 5:30, 6 అలా అయిపోతుంది. ఇంకా అక్కడ ఫినిష్ చేసుకొని అయితే రూమ్‌కైతే వచ్చేస్తున్నాం. చూడండి ఈ బోట్ చాలా అంటే చాలా నచ్చింది నాకు. పైన అందరూ తింటున్నారు. వచ్చే దారిలో మళ్ళీ సెకండ్ టైమ్ చూసాననేసి వీడియో తీశాననమాట. ఇది ఆల్రెడీ షార్ట్‌లో కూడా పెట్టాను. ఇది వచ్చేసి డమక్ బిల్డింగ్ అనమాట. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.